ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అప్డేట్ ఇది. వైద్య పరీక్షల సమయంలో నటి హేమ ఓవర్ యాక్షన్ చేశారు. మీడియాలో తప్పుడు వార్తలు అంటూ హేమ అక్కడే చిందులు వేశారు. శాంపిల్స్ ఇప్పుడే తీసుకున్నారంటున్నారు నటి హేమ. అయితే పాజిటివా నెగటివా అన్నది తేలాల్సింది అంటున్నారు హేమ. రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేశారు పోలీసులు. నా హెయిర్ టెస్ట్, నైలు, బ్లడ్, యూరిన్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాకా మీరు వేసిన న్యూస్ రాంగ్. అర్థమైందా? ఇప్పుడు తీసుకుంటున్నారు. దీంట్లో నెగటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా తర్వాత అర్థమైంది కదా మీకు? సో ఇది వీళ్ళు చేసే పని. నటి హేమను ఇప్పటికే పోలీసులు విచారణకి పిలిచారు. 2 సార్లు కూడా హేమ విచారణకి హాజరు కాలేదు. మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ రోజు 3వసారి నోటీసులు జారీ చేసిన తర్వాత బెంగళూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు నటి హేమ. అయితే నటి హేమ బయటకు వచ్చేటప్పుడు మీడియా కనపడగానే ఎలా చిందులేశారో మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు బ్లడ్ శాంపిల్స్ నేను ఇవ్వలేదు, యూరిన్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజే మొదటిసారిగా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు. అలా ఎలా తనకు ఈ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిందన్న న్యూస్ ఎలా వేస్తారంటూ చిందులు వేశారు హేమ. అయితే పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీడియా కూడా నటి హేమ వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని పోలీసులు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే వైద్య పరీక్షల సమయంలో నటి హేమ ఇలా ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడే తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. అర్థమైందా? ఇప్పుడే నా హెయిర్ టెస్ట్, నైలు, బ్లడ్, యూరిన్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాకా మీరు వేసిన న్యూస్ రాంగ్. అర్థమైందా? ఇప్పుడు తీసుకుంటున్నారు. దీంట్లో నెగటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా తర్వాత అర్థమైంది కదా మీకు? సో ఇది వీళ్ళు చేసే పని.